ఈ భాగం మొదలవగానే ఆజీ మిగతా వాళ్ళందరూ సేటన్ వ్యాన్లో కూర్చుని రాతి అడవి వైపు వెళ్తూ ఉండటం చూపిస్తారు. అక్కడ ఆజీ చేసిన వంట అందరికీ బాగా నచ్చుతుంది. అప్పుడు సేటన్ ఆజీని ఇంత బాగా వండటం ఎక్కడ నేర్చుకున్నావని అడుగుతాడు. దానికి ఆజీ చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం వల్ల తప్పక వంట నేర్చుకున్నానని చెబుతాడు. ఒకవేళ తను వంట నేర్చుకోకపోతే ఆకలితో చనిపోయేవాడినంటాడు. ఇప్పుడు సేటన్ ఆజీ గతం గురించి అడగ్గా అతను ఇలా చెబుతాడు. 5 ఏళ్ల వరకు అమ్మనాన్నలతోనే ఉన్నా వాళ్ళు ఎప్పుడూ ప్రయాణిస్తుండటంతో ఏ పాఠశాలలోనూ నిలవలేదు. అందుకే స్నేహితులు కూడా లేరు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ నాన్న కనబడకుండా పోయారు. కొన్ని నెలలకే అమ్మ కూడా వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆజీ ఒంటరిగానే ఉంటున్నాడు. అప్పుడు డోరా ఆజీ దగ్గరికి వచ్చి, ఇక బాధపడకు, నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను అని చెబుతుంది. ఇది విని మ్యావ్ డోరా, నీలాంటి దాని నుండి ఇలాంటి మాట వింటాననుకోలేదు అంటుంది. డోరా నవ్వుతూ, బహుశా నా వయసు వల్లేమో, నా వయసు 30 లక్షల ఏళ్లకు పైనే అంటుంది. కానీ నా జీవితం గురించి పెద్దగా గుర్తులేదు అని చెప్పి తన ప్రయాణంలో ఎంతో మందిని కలిశానని డోరా చెప్తుంది. కానీ చివరికి ఒంటరిగానే మిగిలిపోయింది. ఇప్పుడు డోరాకి మళ్ళీ గతం గుర్తొచ్చి భయపడటం మొదలు పెడుతుంది. అది చూసి ఆజీ, నీ మెదడుపై అంతా ఒత్తిడి పెట్టకు అంటాడు. అప్పుడు మ్యావ్, అంటే డోరాకి మతిమరుపు ఉందా అంటుంది. అప్పుడు సేటన్ లేచి, డోరా చెప్పింది నిజమే, నేను తనని స్కాన్ చేసినప్పుడు ప్రరి అంటాడు. నాకు డోరా శరీరంలో ఇది దొరికింది. దీన్ని బట్టి ఆమె జ్ఞాపక శక్తిని కోల్పోలేదు, బంధించారని చెప్పగలను. అప్పుడు ఆజీ, మనం డోరా జ్ఞాపకాలను తిరిగి తేగలమా అని అడుగుతాడు. దాని గురించి నాకేమీ తెలియదు అంటాడు సేటన్. ఇది వినగానే డోరా మళ్ళీ నాటకాలు మొదలు పెడుతుంది. ఆ తర్వాత డోరా, మ్యావ్ ఆడుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు తమ గమ్యస్థానానికి చేరుకోబోతుండగా 1.5 కిలోమీటర్ల ముందే సేటన్ వ్యాన్ ఆగిపోతుంది. అందరూ కిందకి దిగుతారు. అప్పుడు సేటన్, ఇక్కడి నుండి మనం నడిచి వెళ్ళాలి అని చెప్తాడు. వాళ్ళందరూ రాది అడవి వైపు వెళ్తుండగా డోరాకి ఏదో వింతగా అనిపిస్తుంది. వాళ్ళందరూ వేగంగా ఎగురుతూ ఆ ప్రదేశం వైపు వెళ్తారు. ఆ తర్వాత ఒక గ్రామానికి చేరుకుంటారు. అది పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. అప్పుడు సేటన్, 10 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రే ఈ గ్రామం నాశనమైంది, ఇక్కడి వాళ్ళందరూ మాయమయ్యారు అని చెబుతాడు. ఆ రోజు నుండి అందరూ ఈ గ్రామాన్ని మర్చిపోయారు. ఇది విని డోరా భయపడి తనకు భయానక కథలంటే ఇష్టం లేదంటుంది. అప్పుడే ఆజీకి ముందు ఒక తోట కనిపిస్తుంది. అందరూ ఆ తోట దగ్గరికి వస్తారు. అక్కడంతా ఎర్రసాలీడు, లిల్లీ పువ్వులు ఉండటం చూస్తారు. అది చూసి మ్యావ్ రాతి అడవిలో ఇలాంటి దృశ్యం కనిపిస్తుందని తానెప్పుడూ అనుకోలేదని అంటుంది. ఆజీ ముందుకు వెళ్తుండగా డోనా వచ్చి, అంటే విధ్వంసకుల రహస్య స్థావరం ఇదేనా అని అడుగుతుంది. అప్పుడు సెటన్, కానీ ఇక్కడ నాకు ఎలాంటి ఆధ్యాత్మిక శక్తి తెలియట్లేదు అంటాడు. అప్పుడే మ్యావ్ వెనక నుంచి వచ్చి అందరినీ కింద కూర్చోబెట్టి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెబుతుంది. వాళ్ళు చూసేసరికి ఆ తోట మధ్యలో ఒక ఇల్లుంది. ఆ ఇంటి నుండి ఒక వ్యక్తి బయటకొస్తాడు. చూడగానే సెటన్ అతన్ని పరిశీలించడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి ముందుకు వెళ్ళి పారతో తవ్వడం మొదలు పెట్టాడు. సెటన్ అతను ఆవాహన చేసేవాడేమో అని తెలుసుకోవడానికి పరిశీలిస్తూ ఉంటాడు. కానీ అతని పరికరం అక్కడ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. అప్పుడు డోనా ఆలోచించకుండా దాడి చేద్దాం అంటుంది. వినగానే ఆజీ ఆమెను ఆపుతాడు. అతను ఆవాహన చేసేవాడో కాదో తెలిసేదాకా మనం దాడి చేయలేం అని అంటాడు. కానీ సెటన్ పరికరం చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి అక్కడి మట్టి తీసి అక్కడ కొన్ని విత్తనాలు నాటి ఇంట్లోకి వెళ్ళి భోజనం తెచ్చుకుని బయట బల్ల దగ్గర కూర్చుని తినడం మొదలు పెడతాడు. కానీ అప్పటికి సెటన్ పరిశీలన 35% మాత్రమే అయ్యింది. అప్పుడు మ్యావ్, మనం ఏదైనా చేయాలి, త్వరలో ఇక్కడ పెద్ద తుఫాను రాబోతోంది అంటుంది. ఇంతలో డోనాకి విసుగొచ్చి నిద్రపోతుంది. అప్పుడే ఆమె ముందు నెలలోంచి ఒక ఎలుక బయటకొస్తుంది. దాన్ని చూసి ఆమె భయంతో అరవడం మొదలు పెడుతుంది. ఇది చూసి అందరూ కంగారు పడతారు. ఆజీ ఆమెను ఆపడానికి వెళ్తాడు. అతను లేవగానే సెటన్, ఏమైంది ఆజీ, మనల్ని చూశాడా అని అడుగుతాడు. ఆజీ చూడటమే కాదు, నన్ను దగ్గరికి పిలుస్తున్నాడు అని చెబుతాడు. ఆజీ డోనాని తీసుకుని అతని వైపు వెళ్తాడు. మ్యావ్ సెటన్ ఇంకా అక్కడే దాక్కుని ఉంటాడు. ఆజీని చూసి ఆ వ్యక్తి, చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒకరిని చూస్తున్నాను, చాలా ఏళ్ళైంది ఇక్కడికి ఎవరూ రాక అంటాడు. ఆజీ, మా బడి నుండి క్షేత్ర పర్యటనకు వచ్చాం అంటాడు. అది విని ఆ వ్యక్తి, కానీ నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అంటాడు. అప్పుడు డోనా అతని ముందుకెళ్ళి చేతులు ఊపుతూ, బహుశా ఇతను నన్ను చూడలేడు,
అంటే ఇతను నన్ను చూడలేదన్నమాట అనుకుంటుంది. నిజానికి అతను కూడా ఆ ఎలుకనే చూశాడు. అప్పుడు ఆజీ, నా స్నేహితులంతా అటువైపు ఉన్నారు. ఈ ఇల్లు చూసి నీళ్ల కోసం ఇటు వచ్చాను అని సాకు చెబుతాడు. ఆ వ్యక్తి ఆజీకి తేనీరు ఇచ్చి కూర్చోమంటాడు. తర్వాత ఆజీ కోసం లోపలి నుండి తినడానికి తీసుకురావడానికి వెళ్తాడు. తేనీరు చూడగానే డోనా తాగడానికి ముందుకొస్తుంది. కానీ ఆజీ దాన్ని పారేస్తాడు. ఆ వ్యక్తి ఆజీ కోసం తినడానికి కొన్ని తెచ్చి ఇవి నీ స్నేహితులతో పంచుకో అని చెబుతాడు. ఇది విని డోనా, మనం తప్పుడు చోటికి వచ్చామా, ఇతను చాలా మంచివాడిలా ఉన్నాడు అంటుంది. అప్పుడు ఆజీ, మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారా అని అడుగుతాడు. అతను అవునని, ఏళ్ల క్రితం జనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలాను అంటాడు. కానీ నన్ను కలవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ రోజు నువ్వు వచ్చినట్లు. అప్పుడే అక్కడ గాలి బలంగా వీయడం మొదలవుతుంది. అందులో ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. అప్పుడు ఆజీ, ఈ పువ్వులన్నింటినీ మీరే పెంచారా అని అడిగాడు. దానికి అతను, ఈ చోటంతా పెద్ద రాళ్లతో నిండి ఉంది అన్నాడు. అందుకే ఇక్కడ పువ్వులు తప్ప ఇంకేమీ పండించలేం. నాకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. దాంతో ఈ పువ్వుల్ని పెంచుతాను. అప్పుడు ఆజీ, ఈ పూల తోటను చేయడానికి మీకెన్ని ఏళ్లు పట్టింది అని అడిగాడు. అది విని ఆ వ్యక్తి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. చాలా ఏళ్ల క్రితం ఇది బీడు భూమి. ఇక్కడ జనం సేద్యం చేయడానికి ప్రయత్నించినా ఏమీ పండించలేకపోయారు. కానీ తర్వాత ఇక్కడికి ఒక చిన్న అమ్మాయి వచ్చింది. ఈ చోటంతా పువ్వులతో నింపాలని ఆమె కల కంది. ఆమె ఏళ్ల తరబడి ప్రయత్నించింది. ఇక్కడ రకరకాల పూల విత్తనాలు నాటింది. కానీ చివరికి ఆమె కష్టం వృధా అయింది. కానీ చనిపోయే వరకు ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె మరణం తర్వాత ఆమె కోరికను నెరవేర్చాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక్కొక్కటిగా ఈ పువ్వులు నాటడం మొదలుపెట్టాను. రోజులు గడిచాయి. అలా 10 ఏళ్లు ఎలా గడిచాయో తెలియలేదు. 10 ఏళ్ల కష్టంతో ఈ చోటుని ఇలా మార్చాను. ఇది విని డోరా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆజీ, నేను అనుకోవడం నిజమైతే ఆ అమ్మాయి మీ మొదటి ప్రేమ, ఆమె కోసమే ఇదంతా చేశారు అన్నాడు. అది వినగానే ఆ వ్యక్తి సిగ్గుపడటం మొదలుపెట్టాడు. అక్కడే మ్యావ్, సేటన్ ఇంకా కూర్చునే ఉన్నారు. మ్యావ్, నీ పని ఇంకా పూర్తి కాలేదా అని అడిగింది. సేటన్, 99% అయింది, ఇంకొద్దిసేపే అన్నాడు. అప్పుడే అక్కడ తుఫాను వచ్చింది. ఇది చూసి ఆజీ, అయ్యా, తుఫాను నుండి తప్పించుకోవడానికి లోపలికి వెళ్దామన్నాడు. కానీ ఆ వ్యక్తి ఆజీ మాట వినలేదు. చూడటానికి ఆజీ అతని దగ్గరికి వెళ్ళగా అతని పరిస్థితి బాగోలేదని గమనిస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కోపంగా తన పువ్వులను కాపాడుకోవడానికి పరిగెడతాడు. అక్కడికి వెళ్ళి ఆ తుఫానును ఆపాలని ప్రయత్నిస్తాడు. ఇది చూసి ఆజీకి వింతగా అనిపించింది. అప్పుడే సేటన్ పని పూర్తయింది. అది చూసి సేటన్ భయపడతాడు. మరోవైపు ఆ వ్యక్తి అదుపు తప్పాడు. అది చూసి ఆజీ అతన్ని ఆపడానికి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సేటన్, ఆజీ, త్వరగా దాడి చెయ్యి, అతన్ని ఇప్పుడే చంపాలి అని అరిచాడు. ఇది విని ఆజీ, డోరా అయోమయంలో పడ్డారు. అప్పుడే అక్కడ పెద్దగా ఒక మెరుపు మెరిసింది. దాంతో ఆజీ, మిగతా వాళ్ళు అతని నుండి దూరంగా జరుగుతారు. ఇంతలో ఆ వ్యక్తి రూపాంతరం చెందడం మొదలై కొద్దిసేపట్లోనే రాక్మ్యాన్ గా మారిపోతాడు. రాక్మ్యాన్ శక్తిని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు రాక్మ్యాన్ వేగంగా ఆజీపై దాడికి వస్తాడు. ఆజీ తన డాలుతో ఆ దాడిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాక్మ్యాన్ ఒక్క పిడిగుద్దుతో ఆజీ డాలును పగలగొట్టాడు. అది చూసి మ్యావ్ వేగంగా తన పంజాలతో రాక్మ్యాన్ పై దాడి చేస్తుంది. కానీ ఆ దాడి వల్ల అతనికి ఏమీ కాదు. ఇప్పుడు రాక్మ్యాన్ మ్యావ్ వైపు వస్తాడు. అప్పుడే ఆజీ, డోరా వెనుక నుండి కత్తులతో దాడి చేస్తారు. కానీ వారి కత్తులు విరిగిపోతాయి. వాళ్ళ దాడులేవి రాక్మ్యాన్ పై పని చేయట్లేదు. అప్పుడే డోరా లేచి, నా దగ్గర నా అస్త్రం ఉంది, నాకు ఆజీకి కొంచెం సమయం కావాలి అంది. డోరా ఆజీతో కలిసి ఆ విద్యను వాడటం మొదలు పెడుతుంది. మరోవైపు మ్యావ్, రాతి మనిషి దాడి నుండి తన వేగంతో తప్పించుకుంటూ అతనిపై దాడి చేస్తూనే ఉంది. ఇలా ఆజీ, డోరాకి సమయం దొరుకుతుంది. మ్యావ్ వేగం చూసి సైటన్ ఆశ్చర్యపోయినా అది రాతి మనిషికి చిక్కితే బ్రతకదని భయపడతాడు. అప్పుడే రాతి మనిషి మ్యావ్ను పట్టుకుంటాడు. దాన్ని పైకెత్తి నేలకేసి కొట్టి తన్ని దూరం విసిరేస్తాడు. దాంతో మ్యావ్ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇప్పుడు రాతి మనిషి ఆజీ వైపు వస్తుంటాడు. అది చూసి ఆజీ సైటన్ను కొంచెం సమయం సంపాదించమంటాడు. వినగానే సైటన్, నాకు తెలుసు, నేను తన ముందు నిలబడలేనని అంటాడు. కానీ నీకు 3 నిమిషాల సమయం ఇవ్వగలను, నేను చనిపోయేలోపు వచ్చి కాపాడండి అని సైటన్ ఆ రాతి మనిషి ముందు నిలబడి, నువ్వు అంటాడు, ఒక విధ్వంసకారుడివి, నీ పేరు రత్లాష్. కానీ రాతి మనిషి దాడి చేస్తాడు. చూస్తే సైటన్ అక్కడ లేడు.
ఇక సైటన్ అతని చుట్టూ తిరుగుతూ ఆ రాతి మనిషి గురించి చెప్పడం మొదలు పెడతాడు. నీ అసలు పేరు మోడు, నీకు 26 ఏళ్ళు. నిన్ను పరిశీలించి చెప్పగలను, బహుశా నీకు బహుళ వ్యక్తిత్వ లోపం ఉంది. ఇటుగా వెళ్లే వారిని చంపే హంతకుడి నువ్వే. అంతేకాదు, నువ్వు అంతర్జాతీయంగా వెతుకుతున్న నేరస్తుడివి. 10 ఏళ్ల క్రితం నువ్వే ఆ ఊరిని నాశనం చేశావు. ఇది వినగానే రాతి మనిషికి కోపం వస్తుంది. అతను తన శక్తిని విడుదల చేయగా సైటన్ దూరంగా పడతాడు. అది చూసి ఆజీ తన డాలుతో అతన్ని కాపాడతాడు. అప్పుడు ఆ తోటలో పాతిపెట్టిన అస్థిపంజరాలను చూసి అతనికి అర్థమవుతుంది, గ్రామస్తులందరినీ చంపి ఇక్కడ పాతి పెట్టారని, ఒక తోట కోసమని. అప్పుడే రాతి మనిషి రాళ్లతో దాడి చేస్తాడు. సైటన్ భయపడగా డోరా మధ్యలో వచ్చి అతన్ని కాపాడుతుంది. ఇక అక్కడ ఆజీ, డోరా కలిసిపోతారు. దాంతో వాళ్ళ శక్తి చాలా రెట్లు పెరుగుతుంది. డోరా ఆజీని ఆలోచించకుండా రాతి మనిషిపై దాడి చేయమంటుంది. ఆజీ కూడా అలాగే చేస్తాడు. ఆ తర్వాత అతను ఒక ఈటె తీసి దానితో రాతి మనిషి ఒక చేతిని నాశనం చేస్తాడు. దాంతో అతని అస్సలు చెయ్యి బయట పడుతుంది. ఆజీ తన పెరిగిన శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇక అతను నిరంతరం రాతి మనిషిపై దాడి చేస్తాడు. దాంతో అతని రాతి కవచం పగలడం మొదలవుతుంది. అప్పుడు సైటన్ ఆ రాతి మనిషి కేంద్రకంపై దాడి చేయమని ఆజీకి చెబుతాడు. ఆజీ అలాగే చేస్తాడు. ఇక అతను ఒక సుత్తిని ఉపయోగించి ఆ రాతి మనిషిని చాలా దారుణంగా కొడతాడు. ఇక్కడితో ఈ భాగం ముగిసిపోతుంది.